ఓం నమః శివాయ. నమో నారాయణాయ. స్వర్ణాకర్షణ కాల భైరవాయ నమో నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్య అభిమానులకు, సనాతన ధర్మ సంరక్షకులకు అందరికీ కూడా తెలుగు ఉగాది పండగ శ్రీ పరాభవనామ సంవత్సర పండగ శుభాకాంక్షలు. ఈ సంవత్సరం రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన అందరికీ మంచి విద్యను, విద్యార్థులకు విద్యను, ఉద్యోగస్తులకు ప్రమోషను, వ్యాపారస్తులకు ధనాదాయము, రాజకీయవేత్తలకు అనేక రకాల పదవులు అలంకరిస్తూ నైపుణ్యంతో కూడుకున్న, ఆరోగ్యంతో కూడుకున్న ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనం కూడా మనసారా కోరుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు వీక్షింపచేద్దాం. మిథున రాశిలో దేవగురు బృహస్పతి సంచార స్థితి, సింహరాశిలో కేతు సంచార స్థితి, అలాగనే కుంభరాశిలో రాహు సంచార స్థితి, మీనరాశిలో శని భగవానుడి సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ సంవత్సరము రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన సకాలంలో పంటలు, విద్య, ఉద్యోగము, ఐశ్వర్యము, అనంతమైన ఈ భూమండలమంతను కూడా నిత్యము సస్యశ్యామలంగా ఉంటుంది. కనుక అందరికీ ఇది చాలా శుభకరణంగా భావించగలగాలి. మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన పాలకుల మధ్య స్వల్పమైన విభేదాలు ఉండే అవకాశాలున్నాయి. సమన్వయంగా ఎవరైతే ముందుకు వెళ్ళగలరో వారందరికీ ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరము పరాభవనామ సంవత్సరము అంటే కొద్దిపాటి అధర్మంగా ఉండబడిన వారికి పరాభవము, అవమానం తప్పదు. ధర్మబద్ధంగా ఉండబడిన వారికి ఐశ్వర్యం కలుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఆదాయ వ్యయాలు ఎలా ఉండబోతున్నాయి, ఎలాంటి ఐశ్వర్యప్రాయమైన జీవితాన్ని పొందబోతున్నారో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. రాశాధిపతి బుధ భగవానుడు. వీరికి రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారము చేయడము చాలా యోగదాయకం. ఆయనే ఈ సంవత్సరం రాజు అయ్యారు కనుక ఆధ్యాత్మికత, సత్ప్రవర్తన, నియమ, నిష్ఠ, దీక్ష, సంకల్పంగా ఎవరైతే ఉంటారో వారికి అన్ని పనులు నెరవేరుతాయని చెప్పి గమనించాలి. వీరి యొక్క ఆదాయం 8, వ్యయం 11 అనగా -3 అయినను ఉన్నతమైనటువంటి పదవులను అలంకరించేటువంటి కాల సమయంలో స్వీయ నియంత్రణను పాటించగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించాలి. రాజ్యపూజ్యం 1, అవమానం 7. కనుక మీ చుట్టూ శత్రువులు పొంచి ఉన్నారు కనుక అనేక మంది మిమ్మల్ని సద్వినియోగపరచుకోవాలని, మీ పని అయిపోయిన తర్వాత మిమ్మల్ని శత్రుగా చిత్రీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. రాశాధిపతి బుధుడు, రాశిలోని గురు సంచార స్థితి యోగదాయకం. తృతీయ వీరికి ధనవాక్కు కుటుంబ స్థానంలో అధిపతి చంద్రుడు సస్యాధిపతి, వీరికి మేఘాధిపతి, అఖండమైనటువంటి సైన్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సత్ప్రవర్తన, క్రమశిక్షణ వలన ఉన్నతమైన జీవితాన్ని పొందబోతున్నారు. తృతీయ స్థానంలో కేతు సంచార స్థితి, రాశాధిపతి రవి భగవానుడు ఉండడం వలన వీరికి సంపూర్ణమైనటువంటి రసాధిపతి అవ్వడం వలన తల్లిదండ్రులు, గురువులు, ఆధ్యాత్మిక చింతన, అన్నదమ్ముళ్ళు, అక్కా చెల్లెలతో సత్ప్రవర్తనగా ఉండగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించగలగాలి. అర్ధాష్టమ రాశి కన్యరాశి. రాశాధిపతి కూడా ఇక్కడ బుధ భగవానుడే. ఈ బుధ భగవానుడు ధాన్యాధిపతి ఉండడం వలన సకాలంలో తిండి,
సకాలంలో దాన ధర్మాలు చేయగలిగినట్లయితే మీకన్నా అదృష్టవంతుడు ఎవరు లేరు అని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే వీరికి తులారాశాధిపతి శుక్ర భగవానుడు ఉండడం వల్ల సస్యాధిపతి అవ్వడం వలన సంపూర్ణమైనటువంటి సర్వే జన సుఖినో భవంతు, అందరూ ఉండాలి, సమతుల్యతతో కూడుకున్న పరిస్థితులు ఉండాలి, అందరికీ విద్య, ఉద్యోగ, ఐశ్వర్య, వ్యాపార కార్యక్రమాల్లో విజయం సాధించాలని మీ కోరిక కూడా నెరవేరబోతుంది. 6వ స్థానాధిపతి కుజ భగవానుడు మంత్రివర్యులు అవ్వడం వలన కొద్దిపాటి అంతర్గత శత్రువులు పొంచి ఉన్నారు. అప్పులు ఇవ్వద్దు, అప్పులు కూడా తెచ్చుకోవద్దు. 7వ స్థానాధిపతి దేవగురు బృహస్పతి రాజు అవ్వడం వలన స్వీయ నియంత్రణ, కఠోర దీక్ష, ప్రేమికుల మధ్య నమ్మకం, భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా అవసరం. నూతన కార్యక్రమాలు ప్రారంభించే కాల సమయంలో విజయాలు మీ సొంతమవుతాయి. అలాగనే భాగ్యస్థానాధిపతి శని భగవానుడు అక్కడ రాజు సంచారము, అక్కడ రాహు సంచారము చేయడం వలన గురువు యొక్క శుభదృష్టి కలడం వలన వివాహం కాని వారికి వివాహం, ఐశ్వర్యం లేని వారికి ఐశ్వర్యం, గృహం లేని వారికి గృహం, 12 సంవత్సరాలుగా మీరు ఎదురు చూస్తూ ఉండబడినటువంటి సమయం ఈ సంవత్సరం కర్కాటక రాశిలోకి దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. రాజ్యస్థానంలో శని భగవానుడు రాశాధిపతి కూడా గురువు అవ్వడం వలన ప్రమోషను, ఐశ్వర్యము, ఆనందము, విపరీతమైనటువంటి ఆధ్యాత్మిక చింతన కలిగిన వారికి యోగదాయకం. వీరు 15వ తారీఖు 6వ నెల 2026 జ్యేష్ఠమాస బహుళ అమావాస్య మృగశిర ఆరుద్ర నక్షత్రం రావడం వలన ఆ రోజు ఎలాంటి ముఖ్యమైన పనులు చేపట్టకపోవడమే ఉత్తమోత్తంగా భావించాలి. 14/7 నిజ జ్యేష్ఠమాస అమావాస్య మంగళవారము పునర్వసు నక్షత్రం రోజున 24/12/2026 మార్గశీర్ష మాస పూర్ణిమ గురువారం ఆరుద్ర నక్షత్రం రోజు రావడం వలన మీ జన్మ నక్షత్రం రోజు పూర్ణిమ తిథి ఎందు రావడం వలన ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుని ఉత్తమోత్తమము. ఈ సంవత్సరం అంతను మీరు విజయం సాధించగలిగాలి అన్నట్లయితే పుష్కర స్నానము యోగదాయకం. అరుణాచలేశ్వర స్వామి వారి గిరి ప్రదక్షిణ వలన మీకు అదృష్టం, ఆనందం కలుగుతుంది. అదే కాకుండా అనహత అంటే మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ అనేటువంటి చక్రాలను ఎప్పటికప్పుడు మీరు బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రతి బుధవారం, ప్రతి గురువారం మెడిటేషన్ చేస్తూ ఆ చక్రాలను వికసింప చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరు లేరు అని చెప్పి గమనించాలి. శ్రీ పరాభవనమ సంవత్సరం అంతను కూడా అన్నింటా మనం విజయం సాధించగలగాలి అన్నట్లయితే రాజు దేవగురు బృహస్పతి అవ్వడం వలన ప్రతి గురువారం పూట శ్రీ మేధా దక్షిణామూర్తి స్వామి యొక్క దర్శనం, రాఘవేంద్ర స్వామి వారి యొక్క పారాయణం, గురుచరిత్ర పారాయణం చేయడం వలన అందరికీ శుభం కలుగుతుంది. ఈ సంవత్సరము మనకు యమునా నది పుష్కరాలు కనుక పుష్కర స్నానం చేయడం వలన సంపూర్ణమైనటువంటి సకల దోషాలు తొలగి ఐశ్వర్యం కూడా కలుగుతుంది. అలాగనే మంత్రివర్యులు కుజభగవానుడు అవ్వడం వలన శ్రీ వళ్ళీ దేవసేన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టకాన్ని వినడం, ప్రతి మంగళవారం పూట కుజుడికి సంబంధించిన పూజా కార్యక్రమంలో పాల్గొనడం, షష్ఠీ తిథి యందున దేవాలయంలో పాలు పోసి లేకపోతే పుట్టలో పాలు పోయడం వలన కుజభగవాను యొక్క ఆశీస్సులు కలుగుతాయి. అలాగనే ఈ సంవత్సరం పేరే పరాభవనామ సంవత్సరం. అధర్మంగా, అన్యాయంగా ఉండబడిన వారికి కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి. కనుక ఎవరు కూడా పుట్టగానే ఎవరు తప్పులు చేయాలనుకోరు. కాలక్రమేణా కొన్ని జరుగుతూ ఉంటాయి. కనుక వీటిని అధిగమించగలగాలి అన్నట్లయితే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది. కనుక ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకమైన కాలభైరవుడు ఉంటాడు. కాళభైరవనామ స్మరణ, అష్టకాన్ని వినడం, గృహంలో కూష్మాణ దీపాన్ని పెట్టుకోవడం, కుక్కలకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం, పక్షులకు ఆహారాన్ని ఏర్పాటు చేయడం వలన సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, సంవత్సరం, పుట్టినటువంటి సమయం రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకం రాసి పంపించి పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి,
శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో ఎలా ఉండబోతుందో మీకు సవివరంగా సంపూర్ణంగా తెలియచేయడం జరుగుతుంది. చాలామందికి డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆదాయ వ్యయాలను కూడా వివరిస్తూ రాజపూజ్య అవమానాలను తెలియచేస్తూ సంపూర్ణమైన కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా రమణ శాస్త్రం ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది. కనుక ఈ కిందనే మనం సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతనూ కూడా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, ఐశ్వర్యము, ఆనందము, పాడి పంట, ఐశ్వర్యము, స్వయం కృషి, పట్టుదలతో అందరికీ విజయాలు కలగాలని కోరుకుంటూ మనసారా కాళభైరవ స్వామి యొక్క ఆశీస్సులు. ఓం కాళకాలాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాతు. ఓం రాజాదిరాజాయ ప్రసహ్య సాహినే నమో వయం వై శ్రవణాయ కుర్మహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణాయ మహారాజాయ నమః. శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతితిష్టతి. ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. శ్రీ పరాభవనామ సంవత్సరాంతం అఖండం నిత్యం శాంతిరస్తు, వృద్ధిరస్తు, తుష్టిరస్తు, అవిఘ్నమస్తు, ఆయుష్యమస్తు, ఆరోగ్యమస్తు, స్వస్తిం శివం కర్మాస్తు, కర్మ సమృద్ధిరస్తు, వేద సమృద్ధిరస్తు, పుత్రపౌత్రాదిరక్షంతు. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరికన్నా ముందుగా ఆధ్యాత్మికమైనటువంటి సలహాలు సూచనల కోసం మా ఛానల్ని గంట సింబల్ ప్రెస్ చేసి ఆలైన బటన్ కూడా ప్రెస్ చేసి భగవద్బంధులకు, మిత్రులకు, స్నేహితులకు ఈ సమాచారాన్ని, భక్తి సమాచారాన్ని చేరవేసి హిందూ ధర్మాన్ని కాపాడగలరు.